పరిశుద్ధాత్మ పూర్ణుడై పాస్టర్ ఎర్నెస్ట్ తాతపుడి దేవుని ప్రజల మధ్య వాడబడుచున్నారు. యేసు ప్రభువారు సర్వ సృష్టి మానవుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొన్ని సాక్ష్యములు విందాము. వెలుగు చూడగా యేసు నామం కాండము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదివి మనము వాగ్దానాన్ని ధ్యానిద్దాం. నేడు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానముని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవాను నేను, నన్ను మాత్రమే నువ్వు ఆరాధించాలి, నన్ను తప్ప వేరే దేవుని నువ్వు ఉంచకూడదు. అది ఒకవేళ డబ్బు అయి ఉండొచ్చు, మనుషులై ఉండొచ్చు, లేకుంటే లోకమున్న ఎలాంటి దానినైనా దేవునికి పోల్చి నువ్వు ఆలోచించినట్లయితే దాన్ని విగ్రహము అని బైబిల్ చెప్తూ ఉంది. దేవాతి దేవునికి పోల్చే ఎలాంటి స్వరూపమైనను, ఎలాంటి జీవం కలిగిన దానైనను, జీవం లేనిదైనను దాన్ని విగ్రహ ఆరాధన అని బైబిల్ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే వాగ్దానం ఏంటంటే, నీ దేవుడిని యెహోవాని మాత్రమే నువ్వు సేవించాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక విషయాల్లో దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు, అనేక విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే ఎన్ని విషయాలు దేవుడిచ్చినను, ఎంత సంపద దేవుడిచ్చినను, ఎంత ఆస్తి దేవుడిచ్చినను, ఎంతమంది బిడ్డలు దేవుడిచ్చినను, మనము దేవునికి మహిమ ఘనత చెల్లించాలి. ఎప్పుడైతే దేవుని ఘనత మహిమను మనము స్వీకరించుకుంటామో, మనకే మనము ఉంచుకుంటామో, అప్పుడు మనకి కీడు సంభవించునని మీరు గుర్తు చేసుకోవాలి. సైతాను అనేక విషయాల్లో మనల్ని మోసగిస్తూ ఉంటుంది. సైతాను మోసగించే కొన్ని విషయాలు ఏంటంటే, ఒకటి డబ్బు. అనేక సార్లు మనుషులు ఎలాగో దాన్ని పూజిస్తారంటే, డబ్బే నా సర్వస్వము, డబ్బే నాకు ఈ లోకములో అన్నిటికన్నా విలువైందని కొంతమంది డబ్బుని ప్రేమిస్తూ దేవాలయంని మానివేస్తూ ఉన్నారు. డబ్బుని ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, డబ్బే నాకు అన్ని అనుకునే వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఆరాధించలేరు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ యొక్క రెండోది ప్రైడ్.
లేకుంటే గర్వం. చాలా మందికి గర్వంతో జీవిస్తూ ఉంటారు. కొంతమంది డబ్బు ఉండే వాళ్ళు చాలా గర్వంగా జీవిస్తారు. చీచి నేను ఇలా ఉండలేను, అయ్యో వాళ్ళ నా స్థాయి కాదు అన్నట్టుగా ఒకలాగా ఆ గర్వంలో జీవించడం. మూడో విషయం ఏంటంటే స్త్రీ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు విషయంలో ఈ లోకంలో యాత్రలో సైతాను అనేక విధాలుగా ప్రయత్నము చేస్తూ ఉంటుంది. మనల్ని ఏదో ఒక రూపంలో పడివేయాలని, ఏదో ఒక రూపంలో మన జీవితాన్ని పాడు చేయాలని సైతాను పని చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఆయన నిన్ను తలగా నియమించాలన్నట్లయితే, దేవాతి దేవుడు నిన్ను తోకగా నియమించకూడదు అనుకున్నట్లయితే, ఈ దేవాతి దేవుడు ఆయన నిన్ను పైవాడుగా ఉంచి కిందవాడుగా ఉంచకూడదు అన్నట్లయితే, నువ్వు ఆయనని మాత్రమే సేవించాలనే ఒక కండిషను, ఒక ఆజ్ఞని మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవునికి దూరంగా ఉంటూ ఉంటాం, దేవుని వాక్యానికి దూరంగా ఉంటూ ఉంటాం. ఇంకా మనము లోతుగా ఈ వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. దేవుని బిడ్డలారా, కొన్ని కాలం ముందు నేను ఒక బ్రదర్ని కలిశాను. ఆయన నేను అడిగాను, ఏంటి బ్రదర్ మీరు చర్చికి రావట్లేదే, ఏంటండి అన్నప్పుడు ఆయన చెప్పిన విషయం తెలుసా? బ్రదర్, ఆదివారమే మంచి వ్యాపారం అండి, మాకు మంచి వ్యాపారం, డబ్బులు ఆ రోజే వస్తాయి, ఆ రోజు వచ్చేస్తే డబ్బులు పోతాయి కదండి, అందుకని మేము ఆలయానికి రావాలని ఎంతో ప్రయత్నం చేసినా రాలేకపోతున్నామని ఆయన విషయాన్ని ఆయన తెలియపరిచాడు. ఆనాడు దేవుడు నాతో మాట్లాడిన విషయం తెలుసా? ఆయన వ్యాపారము, ఆయన సంపాదించే డబ్బే అది ఆయనకి ఒక విగ్రహంగా తయారైంది. చాలామంది వారమంతా సంపాదిస్తారు, దాంట్లో తృప్తి పడరు. ఆదివారం ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది, దాంతో నేను తృప్తి పొందామనుకుంటే దానికి తగినట్టుగా ఒక సమస్యని వాళ్ళు ఎదుర్కొంటారు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అంటారు, బ్రదర్ ఆదివారం కూడా కంపెనీకి వెళ్ళాలి, నేను కంపెనీకి వెళ్తేనే అక్కడ పనులన్నీ కూడా చక్కబెట్టాలి. కొంతమంది క్రైస్తవులుగా ఉండి వాళ్ళు వెళ్ళే ఆ ఆఫీస్ కానీ, ఆ కంపెనీ కానీ, ఆ ఉద్యోగం కానీ వాళ్ళు చెల్లిపరచరు. అయ్యా మేము ఆదివారం చర్చికి వెళ్తాము, మేము పనులకి రాలేము అని ఆ యొక్క మాటని అక్కడ ఉద్యోగం తీసుకోకముందే వాళ్ళు తెలియపరిచినట్లయితే మ్యాక్సిమం వాళ్ళ సమస్య నుంచి బయటపడతారు. అయితే ఒకవేళ యజమానుడు, బాబు 100 రూపాయలకు బదులు నీకు 200 రూపాయలు ఇస్తాను, నువ్వు నాతో ఉద్యోగము ఆదివారం చేయంటే క్రైస్తవుడే మొట్టమొదటి వ్యక్తి అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అమ్మివేసే పద్ధతిలో అనేక క్రైస్తవులైన మనము జీవిస్తూ ఉన్నాము. డబ్బుని ఎంతవరకు ప్రేమించాలంటే మన గొంతుకి కింద వరకు ప్రేమించాలి. అయితే ఈ యొక్క యేసు ప్రభుని ఆరాధించుకొచ్చిన జ్ఞానులు వాళ్ళు యేసు ప్రభు దగ్గర బంగారం ఎక్కడ పెట్టారంటే ఆయన పాదాల దగ్గర పెట్టారు. మన దగ్గర ఉండే ప్రతి సంపద, ప్రతి డబ్బు, ప్రతిది కూడా ఆయన పాదాల దగ్గర పెట్టాలి, కానీ మన నెత్తి మీద పెట్టుకొని జీవించకూడదు. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ ఆదివారములో దేవునిచ్చి దూరమైపోవడం ద్వారా వాళ్ళ జీవితాల్లో అనేక కీడు తర్వాత కీడు వాళ్ళకి సంభవించడము నేను చూస్తూ వస్తూ ఉన్నాను. వాళ్ళు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు వచ్చినను ఆ యొక్క ఆదివారము దేవాలయంకి రావాలనే విషయాన్ని మర్చిపోయిన పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చినట్లయితే, దేవుణ్ణి మనము మొట్టమొదటిగా ఆయన ప్రేమించినట్లయితే, దేవునికి అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఆయనకి ఇచ్చినట్లయితే, దేవుడు ఈ సంవత్సరం ముందు నిన్ను తలగా నియమించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పైవాడుగా దేవుడు ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుణ్ణి మొదటి స్థానములో మనం ఉంచాలి. చాలామంది లోకంలో చూసినట్లయితే కులాన్ని మొదటి స్థానంలో ఉంచుతూ ఉన్నారు. మన భారతదేశంలో మరీ భయంకరమైన దారుణంగా కులాన్ని ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళు ప్రాణమే ఇచ్చేస్తారనమాట కులం కోసం. అంత భయంకరంగా పిచ్చి పట్టి ఉంది ఈ ప్రజలకి. కాబట్టి ఈ యొక్క కులం అనే దాన్ని కూడా దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఆ యొక్క ఘనపరిచినట్లయితే, దేవుని కన్నా కులాన్ని నువ్వు ప్రేమించినట్లయితే అది కూడా ఒక విగ్రహ ఆరాధన అనే విషయాన్ని మీరు గమనించాలి. దేవుని బిడ్డలారా, చాలామంది మన మన్నా జూబ్లీ చర్చ్ మన సంఘం గురించి వదిలేయండి, ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలైన కులస్తులు వస్తారు, అన్ని రకాలైన వ్యక్తులు వచ్చి ధారాళంగా స్వేచ్ఛగా దేవుని ఆరాధిస్తారు. అయితే మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమీప కాలంలో నన్ను ఒక సభలకు పిలిచారు.
ఆ సభలో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ వస్తేనే వాళ్ళు ఏం చేశారంటే అందరూ ఒక వైపు కూర్చుంటే ఆవిడకి మాత్రం సపరేట్గా ఇంకొక వైపు కుర్చీ వేసారు. అప్పుడు నేను అడిగాను, ఏంటండి ఆవిడ పాస్టర్ గారా అని అడిగాను. లేదండి. నేను అనగాను, అయ్యా ఆవిడ పంచాయతీ ప్రెసిడెంటా? లేదండి అన్నారు. ఇంకేంటండి ఆవిడకి ఎందుకు అలాంటి స్పెషల్ కుర్చీ చేశారంటే, ఆవిడ పలానా కులస్తురాలండి, ఆవిడ వీళ్ళందరితో కూర్చోదు, ఆవిడ సపరేట్గా కూర్చుంటుంది, అందుకని ఆవిడకి ఆ కుర్చీ వేసామన్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు, క్రీస్తు యేసు రక్తం ద్వారా కొనబడిన నీవు, పాపము నుంచి శాపము నుంచి యేసు ప్రభు ద్వారా రక్షించబడిన నీవు ఇంకా పాత విషయము, ఆ పాత సాంప్రదాయము, ఆ పాత పద్ధతిలో మనము జీవించకూడదు. కానీ యేసు ప్రభునందు మనము జీవించడానికి ప్రయత్నము చేయాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాము అవ్వని తయారు చేశాడు, కానీ కులాన్ని దేవుడు తయారు చేయలేదు. ప్రజల మధ్యలో భేదాలు చూపించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నము చేయలేదు. మానవుడే నేను గొప్పవాణ్ణి, నువ్వు కిందవాడివి, నేను పైవాణ్ణి, నువ్వు కిందవాడివని ప్రజలు అనుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా అనుకోడు. చాలా మంది అనుకుంటారు, నేను చాలా ఉన్నతమైన వ్యక్తిని, ఈ కుటుంబంలో పుట్టాను, ఈ కులంలో నేను పుట్టాను, ఈ కుల ప్రజలు నేను పుట్టాను, అందుకని నేను గొప్పవాడిని అంటే అది అబద్ధము. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఒక వ్యక్తిని పైవాడిగా నియమించాలంటే ఆయన చేతుల్లో ఉంది, ఒక వ్యక్తిని కిందవాడిగా నియమించాలన్న కూడా ఆయన చేతుల్లో ఉందనే సత్యాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానములో దేవుడు ఆయన ఒక లక్ష్యముతో, దేవుడు ఒక ఉద్దేశముతో, దేవుడు ఒక ఆజ్ఞతో ఆ ఆశీర్వాదాన్ని మనకి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరు ఎప్పుడైతే నన్ను మాత్రమే ఆరాధిస్తారో, మీరు ఎప్పుడైతే నన్ను మాత్రమే సేవిస్తారో, ఎప్పుడైతే మీరు నాకే మొదటి స్థానం ఇస్తారో, అప్పుడే నిన్ను ఈ విషయంలో నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఒక కండిషన్తో ఆయన మనకి తెలియపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయమందు ఈ అగ్ని అభిషేకముతో నింపబడిన ఈ యొక్క స్థలంలో నుంచి దేవాతి దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఎంతమంది వాయిదాలు వేస్తూ ఉన్నారు? మీలో ఎంతమంది బాప్టిజం అని చెప్పినప్పుడు వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు? కొంతకాలం ముందు ప్రశాంతి కూడా అలానే జీవించింది. ప్రతిసారి కూడా వాయిదాలు వేసుకుంటూ ఆవిడ జీవిస్తూ ఉండేదన్నమాట. అయితే ఈ సంవత్సరం ముందు ఇంకా వాయిదాలు వద్దు, ఎందుకంటే పోయిన వారం ముందు ఆవిడ జీవితంలో ఒక పెద్ద శోధన వచ్చింది. అప్పుడే ఆవిడ తెలుసుకుంది, నేను వాయిదాలు వేయడం ద్వారానే దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేయలేకపోతున్నాడు, నేను వాయిదాలు వేయడం ద్వారానే దేవుడు నన్ను కనికరించట్లేదు, నా పట్ల ఆయన గురిని నా జీవితం నెరవేర్చట్లేదనే విషయాన్ని ఆవిడ గ్రహించింది. దేవుని బిడ్డలారా, మనలో చాలా మంది దేవునికి దూరం అవడానికి బోల్డని కారణాలు ఉన్నాయి, కానీ దేవునికి దగ్గర అవడానికి కారణాలే ఉండవండి. దేవుని నుంచి దూరం అవడానికి బోల్డని కారణాలు ఉన్నాయి, అయితే దేవుని నుంచి దగ్గర అవడానికి క్రీస్తు ప్రేమ ఒకటి సరిపోదు. దేవుని బిడ్డలారా, అయితే ఆ క్రీస్తు ప్రేమని అనుభవించలేకునే అనేకులు మనకి మనమే అడ్డుగోడని కట్టుకుంటూ ఉన్నాము. మనకి మనమే దేవునికి మనకి ఒక అడ్డుగోడని కట్టుకొని దేవుని చిత్తాన్ని నుంచి మనము దూరంగా నిలబడిపోతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో ఇంకా కాసేపులో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ సంవత్సరంలో నువ్వు సరి చేసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఒక మార్పుని నువ్వు పొందుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో దేవుని స్వరాన్ని విని నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే, దేవుడు నిన్ను తలగా నియమించబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను పైవాడుగా జీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు కూడా నువ్వు కింద ఉండాలని ఆశపడ్డు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు తోకగా ఉండాలని ఆశపడ్డు. నువ్వు తోకగా ఉన్నా కూడా తలగా ఉండాలని ఆశపడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్థానములో మన భార్యను ఉంచకూడదు, దేవుని స్థానములో మన భర్తని ఉంచకూడదు. దేవుని బిడ్డలారా, ఏ సమయమైనా కానీ, ఎలాంటి సమయమైనా కానీ దేవుని కన్నా మన బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంది, నీ తల్లి తండ్రిని కూడా నాకన్నా ఎక్కువగా ప్రేమించదని చెప్తుంది, నీ యొక్క బిడ్డలను కూడా నాకన్నా ఎక్కువగా ప్రేమించదని చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏ వ్యక్తినైనా కానీ నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తావో ఆ వ్యక్తికి శోధనలో పడిపోతాడు. గుర్తు చేసుకోండి, నేను మాటని జాగ్రత్తగా మీరు గుర్తు చేసుకోవాలి. నువ్వు ఏ వ్యక్తినైతే
లేకుంటే ఏ వస్తువునైతే ఎలాంటి స్థలానైనా కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే ఆ స్థలము ద్వారా, ఆ వ్యక్తి ద్వారా, ఆ వస్తువు ద్వారా అవ్వచ్చు, అది నీకు శోధనగా మారిపోతుంది. కాబట్టి ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 2013 సంవత్సరంలోకి ఆ యొక్క ముగించబోతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఒక గొప్ప అవకాశమని మనకి దయచేస్తూ ఉన్నాడు. ఇంకా వాయిదాలు వేసే జీవితం మానివేసి దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచడానికి మనము ప్రయత్నము చేయాలి. దేవుడు మొట్టమొదటి స్థానంలో ఉంచిన వాడు తన జీవితంలో ప్రయారిటీలో, దేవుని యొక్క ప్రయారిటీలో నువ్వు ఫస్ట్ స్థానంలో ఉంటావు దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని కొరకై ఆఖరి స్థానం ఉంచినట్లయితే ఆయన ఆశీర్వాదాలు కూడా నువ్వు ఆఖరి వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. చాలామంది బోల్డని కారణాలు ఉంటాయి దేవునిచ్చి దూరం అవడానికి. అయితే నేటి రాత్రి యందు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కారణం ఏమైనా పర్వాలేదు, యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయన రక్తం ద్వారా నిన్ను కడగాలని ఆశపడుతూ ఉన్నాడు, ఆయన నీటి బాప్టిజంని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యమని అనుభవాన్ని ఈ భూమిలో నువ్వు అనుభవించాలని ఈ దేవాతి దేవుడు ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా పర్వాలేదు, దేవుని స్థానాన్ని ఎప్పుడు కూడా తీసుకోవద్దు. దేవుని స్థానాన్ని తీసుకున్నవాడు తన జీవితంలో అన్నీ కోల్పోతాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుని స్థానాన్ని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తిని మనము ఈ రాత్రి కాలమందు మనము ధ్యానిద్దాం. దానియేలు గ్రంథానికి వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు అనే ఒక రాజుని మనము చూస్తూ ఉన్నాం. ఈ రాజు ఎలాంటి వాడంటే, ఈ రాజు అనేక దేశాలకి రాజుగా ఉన్నాడు. ఈ రాజు ఒక సిద్ధాంతం ఏంటంటే, ఎవరైనా కానీ ఏ దేశస్తులను కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించవచ్చు అని చెప్పి ఆ నియమాన్ని పెట్టి ప్రజల్ని అలాగ నడిపిస్తూ వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత ఆయన యాత్రలో యూదా దేశం అనే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ దేశం మీదకి యుద్ధం వెళ్ళాడో ఆ యొక్క దేశంలో ఉన్న పొకిషాలు, ఆ దేశంలో ఉన్న ఆ యొక్క బంగారము అన్నీ కూడా, దేవుని యొక్క ఆలయంలో ఉన్న అన్ని వస్తువులు కూడా తీసుకుని వచ్చేసాడు. అది మాత్రం కాదు, వస్తూ ఈ యూదా దేశం నుండి పిల్లలు, యవనస్తులు చాలా చురుకైన వాళ్ళు జ్ఞానవంతులని తెలుసుకొని వాళ్ళలో కొంతమందిని ఆయనకి బానిసలుగా తెచ్చుకున్నాడు. ఆయన రాజ్యముగా అడ్మినిస్ట్రేషన్ ఇంకా పవర్ఫుల్గా నడిపించాలని ఈ యొక్క నెబుకద్నెజరు రాజు చాలా బ్రిలియంట్గా ఆ దేశంలో కొంతమంది యవనస్తుల్ని బానిసలుగా తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన తెచ్చుకున్న ఆ బానిసల్లో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే విషయాన్ని మనందరూ కూడా తెలుసు. వాళ్ళు ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఆరాధించే దేవుడు, వాళ్ళు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ ఈ లోకంలో ఎవరిని కూడా ఆరాధించరు, ఏ వస్తువును కూడా ఆరాధించరు. ఇలాంటి చురుకైన వాళ్ళని తెచ్చుకున్నారు. రాజు ఆజ్ఞ ఏంటంటే రాజు తినే భోజనం తినాలి. అయితే ఆ యొక్క అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే రాజు భోజనము విగ్రహాల దగ్గర ఉంచిన తర్వాతనే వీళ్ళకి పెట్టేవారు అనమాట. అది రాజు తినాలన్నా, ఆ యొక్క పనిచేసే వాళ్ళు తినాలన్నా రాజు భోజనము విగ్రహాల ముందు పెట్టేది అనమాట. కాబట్టి ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగో, డానియేలు ఏం నిర్ణయం చేశారంటే, మేము ఆ భోజనము తినము. ఎందుకంటే ఏ భోజనం అయితే ఆ దేవుడు తిన్న తర్వాతనే తినాలనుకున్నారు, ఆ దేవుడు తిన్న భోజనం అంటే ఆయన ఎంగిలి చేసిన భోజనం, లేకుంటే అది తీటైన భోజనం. ఆ భోజనాన్ని తినకూడదని ఒక పట్టుతో జీవించిన యవనస్తుల్ని మనము చూడొచ్చు. అందుకని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తాడు, విగ్రహాల ముందు వచ్చిన ఎలాంటి దానిని మనం ముట్టకూడదు అంటున్నాడు. చాలామంది ఏమంటారు, అయ్యా పర్వాలేదండి, వాళ్ళు పూజ చేశారు, నేను ఇంటికి తీసుకొచ్చి సర్పేసి సోపేసి బాగా కడిగి దాన్ని వాడేసుకుంటున్నానండి, ప్రార్థన చేశానండి, యేసు రక్తాన్ని దాని మీద చల్లానండి, అది పరిశుద్ధమైందంటాం. కానీ ఎంతైనా విగ్రహాన్ని ముందు ఉంచినది అది తీటైందనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రజలతో కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ ప్రత్యేకంగా ఒక ప్రతినిధులుగా లేకుంటే ఒక స్పెషల్ అయిన వాళ్ళగా ప్రజల ముందు కనిపించి దేవుడు మనుషులు దయచేశాడు. దాని ద్వారా ఆ భోజనం తినకునే వాళ్ళు కాయగూరలు తింటూ పైకి వచ్చారు. అయితే ఈ నెబుకద్నెజరు రాజుకి ఒక కళ వచ్చినప్పుడు ఆ కళని వివరించడానికి దానియేలుని దేవుడు వాడుకున్నాడు.
దానియేలుకి కలలు వివరించే అలాంటి అద్భుతమైన ఆ యొక్క తాళంతు దేవుడిచ్చాడు. అందరికీ అన్ని తాళంతులు దేవుడు, కానీ దేవుడు కొంతమందికి కొన్ని అద్భుతమైన తాళంతులు ఇస్తాడు. ఆ తాళంతుల్ని మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కొరకే మనం వాడాలి. ఆనాడు ఏదో అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళు, అన్య ప్రజలు ఈ నెబుకద్నెజరు రాజు అని ఆయన వివరించడం మానివేయలేదు, కానీ ఆ రాజుకు వచ్చిన కళని జాగ్రత్తగా తెలియపరిచాడు. అది తెలియపరిచేటప్పుడు కూడా చెప్పాడు, నా జ్ఞానంతో తెలియపరచట్లేదు, కానీ దేవుడు నాతో బయలుపరిచినట్లయితే ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తానని చక్కగా దేవుడు ఆయనని నడిపించాడు. ఆ కళ తర్వాత ఆయన గొప్పగా ఆశీర్వదించబడాడు. ఆ యొక్క దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46 నుంచి 49వ వచనం వరకు మీరు చదివి చూసినట్లయితే ఆ కళని వివరించిన తర్వాత దానియేలు తన స్నేహితుల్ని గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దానియేలు ఆ యొక్క విగ్రహాల ముందు ఉంచిన ఆహారము తినలేదు, అమ్ముడు పోలేదు. అమ్ముడు పోకున్న ద్వారా దేవుడు వాళ్ళని పైవాడుగా ఉంచాడు, కానీ కిందవాడుగా ఎప్పుడు కూడా దేవుడు ఉంచలేదు. చాలాసార్లు అనొచ్చు, సార్ మేము పనిచేసే స్థలంలో చేయకపోతే మమ్మల్ని పనిని తీసేస్తారని. తీసేని బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి. ఒకవేళ ఇంట్లో పని చేస్తున్నాం అనుకో, ఆ పని లేకపోయినా పోయింది, కానీ బోల్డ్ ఇల్లు ఉన్నాయి పని చేయడానికి. ఏదో పొలాల్లో పని చేస్తున్నట్టావేమో, ఆ పొలంలో పని తీసేస్తే ఏంటి మిగతా పొలాలు లేవా పని చేయడానికి? పని చేసేవాడు ఉన్నట్లయితే ఎక్కడ వెళ్ళినా పని దొరుకుతుంది. కష్టపడేవాడికి ఎప్పుడు కూడా లోట్లు ఉండవంటాను నేను దేవుని బిడ్డలారా. గనుక ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు కాయగూరలు తినడానికి ఆ రోజు నిర్ణయం చేశారు, కానీ రాజు నోట్ల నుంచి దేవుడు వాళ్ళని ఆ యొక్క 2వ అధ్యాయము ముగింపులోకి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. 2వ శోధన వాళ్ళకు వచ్చిందంటే, మొట్టమొదటి శోధన ఏంటి? విగ్రహాల ముందు ఉంచిన ఆహారము. 2వ శోధన దానియేలు గ్రంథము 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు రాజు ఏం చేశాడంటే, బంగారము ద్వారా ఒక చక్కటి విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ బంగారము చేతో చేసిన ఈ విగ్రహాన్ని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆరాధించాలి. ఒక రాజు ఒక మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఆ మ్యూజిక్ ప్లే చేస్తేనే ఆ యొక్క దేశాలన్నిటిలో కూడా అందరూ కూడా దీన్ని నమస్కరించాలనే ఒక శాసనము ఆనాడు రాజు రాసినప్పుడు ఆ యొక్క రాజు లోకం నుండి అందరూ కూడా ఆయన్ని చూస్తే వణగుతారనమాట. ఈ నెబుకద్నెజరు రాజు అంటే ప్రజలకు ఒక భయం అనమాట. ఇలాంటి రాజు ఇలాంటి ఒక శాసనాన్ని ఆయన సైన్ చేశాడు. సైన్ చేసినప్పుడు 2వ శోధన, నువ్వు తలగవుతావు, నువ్వు ఆరాధన చేస్తే కాసేపే, ఆ తర్వాత నీకు ప్రాణం అంతా కాపాడుకుంటావు, కాబట్టి జాగ్రత్త అని చెప్తుంటారు ప్రజలు. చాలాసార్లు మనము కూడా మన యొక్క చాలామంది మీలో క్రైస్తవులని చెప్పుకునే మీరు సిగ్గుపడుతూ ఉన్నారు. నేను క్రైస్తవుని, నేను ఈ పని చేయనని చెప్పుకోరు, కానీ ప్రజల్లో కలిసిపోవడానికి ప్రయత్నము చేస్తారు. సంఘములో అన్నం వడ్డిస్తారు, బయట దాకా విగ్రహాల మధ్యలో కూడా అన్నం వడ్డించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను యేసు ప్రభు బిడ్డని, నేను దేవుడు నన్ను ప్రత్యేకంగా నన్ను పిలిచాడు, నేను యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడాను, నేను బాప్టిజం పొందాను, లోకముతో ఇలాగ ఏకమైపోతాను, లోకముతో ఎలాగ నేను ఏకమవగలననే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. పంది ఎప్పుడు కూడా అది మురికిలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందండి, పంది ఊర్లో ఉండే వాళ్ళందరి మీద దులిపేస్తుంటుంది అనమాట. ఇలా దులుపుతూనే చుట్టూ ఉండే వాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది. ఒకవేళ తెల్ల బట్టలు అలాగ వేసుకున్నారనుకోండి, లేదంటే సత్యానందం గారి లాగా తెల్ల బట్టలు వేసుకున్నారనుకోండి, దులిపితే ఏమవుద్ది, ఆ యొక్క తెల్ల బట్టలంతా కూడా రంగులు రంగులు బట్టలు అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మురికైన దానితో లేకపోతే పాపంతో జీవించే గుంపులతో చేరినట్లయితే మన మీద కూడా పాప మచ్చలు మిగిలిపోతాయనే సత్యాన్ని మీరెప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి కాల సమయమందు దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేశంలో బంగారముతో చేయబడిన ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని అందరూ నమస్కరించాలని రాజు శాసనం చేశాడు. అయితే ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు వ్యతిరేకించారు. ఏమన్నా కానీ మా ప్రాణాలు తీసినా పర్వాలేదు, రాజు నువ్వు చంపేసినా పర్వాలేదు, మేము మాత్రము ఆ విగ్రహాన్ని పూజించము. తలగావడానికి బోల్డని మార్గాలు ఉన్నాయి, తలగావడానికి బోల్డని అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుడిచ్చే అవకాశము ఒకటి మాత్రమే. అన్ని దేవుడిచ్చింది కాదు, దేవుడిచ్చే అవకాశం ఒకటి మాత్రమే. నేను మాత్రం చాలా యథార్థంగా మాట్లాడతాను. యథార్థంగా మాట్లాడితే చాలామందికి ఇష్టం ఉండదు. నేను పాలిటిక్స్ చేయను,
నా జీవితంలో పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఆ వ్యక్తితో ఒక రకంగా ఉండడం, ఈ వ్యక్తితో ఒక రకంగా ఉండడం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. మా మామయ్య ముందు ఈ విషయాన్ని నేను చాలా చూశాను. మా మామయ్య వచ్చినప్పుడు నిన్న చెప్పాను మా మామయ్యకి, మామయ్య మీ ముందు కొంతమంది ఒకలాగుంటారు, మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ వేషధారణ జీవితం నేను చక్కగా చూస్తున్నానని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగా ఉంటారు. పాస్టర్ గారు వస్తున్నారా, టీవీ కట్టేయి, ఛానల్ మార్చు అనేవాళ్ళు కూడా మీలో ఉన్నారు. ఎందుకు? పాస్టర్ గారు వస్తేనే భక్తి వచ్చేస్తుంది, పాస్టర్ గారు వెళ్తానే మీ పాటలు మీకు ఉంటాయిలేండి, మీ డాన్సులు మీకు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ షడ్రక్ మేషక్ అబేద్నగో వాళ్ళ జీవితంలో నేను పెద్ద స్థాయికి వెళ్ళడానికి, రాజుతో కాంప్రమైజ్ అవ్వాలనే తలంపు వాళ్ళలో లేదు. నేను పెద్ద స్థాయిలో ఎదగడానికి రాజుతో కలిసి జై జై అని చెప్తే సరిపోద్దులే అని అనుకోలేదు. నేను పెద్ద స్థాయిలో ఎదగాలని ఆ విగ్రహాన్ని అందరూ నమస్కారం చేసేటప్పుడు నేను కూడా యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం అని చెప్తే సరిపోద్ది కదా అని అనుకోలేదు. కానీ వాళ్ళు అందరూ కూడా మ్యూజిక్ వాయించినప్పుడు అందరూ నమస్కరించారు, కానీ వీళ్ళు స్టిఫ్గా నిలబడారు. రాజుకి కోపం వచ్చింది. మరలా ఇంకొకసారి మ్యూజిక్ వాయించని అడిగినా కూడా వీళ్ళు వాయించినా కూడా వీళ్ళు నిలబడరు, వీళ్ళు దాన్ని నమస్కరించరు. ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారు, వీళ్ళు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా ఉన్నారు. వీళ్ళు బబులోను దేశానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు యూదా దేశము, జీవం కలిగిన దేవుని ఆరాధించే దేశ ప్రజలనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము జీవం కలిగిన దేవుని ఆరాధించే వాళ్ళము, మనము పరలోక ప్రజలము, పరలోకానికి చెందిన ప్రజలు. మనము ఈ భూమిలో ఉన్నదానికి లోబడిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఉన్నదానికి మనము నమస్కరించకూడదు, ఈ భూమిలో ఉన్నదానికి మనము సాష్టాంగంగా పడకూడదు. కానీ మనం సాష్టాంగంగా పడాలంటే ఒకే ఒక వ్యక్తి ముందు సాష్టాంగంగా పడాలి, అది జీవం కలిగిన దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ యొక్క మూడో శోధనలోకి వాళ్ళు వెళ్తున్నారు. ఏంటంటే ఈ విగ్రహాన్ని నువ్వు ఆరాధించకపోతే అగ్ని గుండంలో వేసి నిన్ను కాల్చివేస్తారు. ఈ విగ్రహాన్ని నువ్వు ఆరాధించడం మానేస్తే నీ జీవితంకి అంతం రాబోతుందనే ఒక వార్నింగ్ మెసేజ్. చాలాసార్లు ప్రజలు ఇలాగ అంటారు, బాబు ఆయనకి నమస్కారం పెట్టకపోతే నీ పనులను తీసేస్తాడు, అందుకే నమస్కారం పెట్టేస్తామా? జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మాత్రమే మనము ఆయన స్థానంలో ఆలోచించాలి, ఆయన స్థానంలో మనం ఆరాధించాలి. లోకంలో ఉన్న ఎవరిని కూడా దేవుని స్థానములో మనము వాళ్ళని నడిపించకూడదు. సమీప కాలంలో ఒక పాస్టర్ యూసీఎం మీటింగ్లో ఒక బ్రదర్ ఇలాగన్నాడు, పూజనీయులైన అనేసి నన్ను పిలిచాడు. వెంటనే నాకు చాలా భయం వేసింది. ఏంట్రా బాబు, ఏంటయ్యా పాస్టర్ గారు మీరు పూజనీయులైన దైవ సేవకుడని ఏఎన్ఎస్ తాతపుడు అని చెప్పకూడదండి అని చెప్పాను. రాజకీయ నాయకులను అలా వాడుతూ ఉంటారు, వాళ్ళకి తెలియట్లేదు. అప్పుడు నేను చెప్పాను, జీవితంలో ఎప్పుడు కూడా వాడద్దండి, ఇది నాకు ఒక పెద్ద శోధనగా మారిందన్నాను. ఎందుకంటే పూజనీయుడైన దేవుడు ఆయన మాత్రమే, ఆయన మన కొరకే ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన మాత్రమే పూజనీయుడు. కానీ ఈ లోకం నుండి ఏ వ్యక్తి కూడా పూజనీయుడు కాదనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. వీళ్ళు రాజు పిలిచాడు, ఏంటి బాబు మీరంతా అందరూ నమస్కారం చేశారు, మీరు చేయట్లేదని దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం నుంచి ఆ యొక్క 14వ వచనం నుంచి కింద వరకు మీరు చదివి చూసినట్లు వీళ్ళు అన్నారు, అయ్యా మేము జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆయన తప్ప వీరికి ఎవరిని కూడా నమస్కరించాం, ఏ దేవతను కానీ ఏ బంగారుని కానీ నిన్ను కూడా నమస్కరించాం అని చెప్పాడు. అలాగైతే నేను అగ్నిగుండంలో వేస్తానన్నప్పుడు వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నగో ఏం తెలియపరిచారు తెలుసా? అయ్యా ఒకవేళ మీరు అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మమ్మల్ని తప్పిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ అగ్నిగుండంలో ఆ యొక్క బూడిదైపోయినా పర్వాలేదు, కానీ మా ప్రాణాలు అక్కడితో కాలిపోయినా పర్వాలేదు, కానీ ఈ విగ్రహాన్ని మేము ఆరాధించాం అనే సవాల్తో నిలబడిన ఒక దేవుని ఒక బిడ్డలని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ రెండో శోధనలో ఈ షడ్రక్ మేషక్ అబేద్నగోకి చాలా పెద్ద శోధన. మీరు చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం నుంచి మీరు చదివినట్లయితే రాజు దాన్ని ఇంకా వేడి చేయమన్నాడు, ఆ నిప్పుని పెంచమన్నాడు.
దాని ద్వారా 7 అంతలుగా ఆ యొక్క నిప్పుని పెంచమన్నాడు. వాళ్ళు ఇంకా నిప్పు వేస్తున్నారు, నిప్పు కాలుతూ ఉంది. 7 అంతలు అంటే ఆలోచించండి, వీళ్ళు తీసుకొని వెళ్ళిన వాళ్ళు కాలిపోయారంట. అయితే ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్ని గుండంలో వేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయారు, అయిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ ఉండే పనులు చూశారంట. ఏంటంటే ఈ ముగ్గురు కన్నా 4 డాన్సులు వేస్తున్నారంట, 4 సంతోషంగా ఉన్నారంట. అగ్ని గుండములో వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారంట. ఆ విషయాన్ని చూస్తేనే ఈ యొక్క రాజుకి ఈ సందేశం తెలియపరుస్తూనే ఆయన ఆశ్చర్యపోయాడంట. దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి దేవుని వాక్యాన్ని. చాలా ఆశ్చర్యపోయాడంట. ఏంటి వీళ్ళు దేవుడు ఇంత గొప్ప దేవుడా, వీళ్ళు విగ్రహాన్ని ఆరాధించనన్నారు, ఈ బంగారు దేవతని ఆరాధించనన్నారు, వీళ్ళు దేవుడా, ఆయన అగ్నిగుండంలో వచ్చి వాళ్ళని కాపాడగలిగిన దేవుడా, వీళ్ళేంట్రా బాబు అగ్నిగుండంలో సంతోషంగా ఉన్నారని ఆ యొక్క పిలిచినప్పుడు వాళ్ళ యొక్క వస్త్రాల మీద ఆ యొక్క పొగ స్మెల్ కూడా లేదంట. వాళ్ళు వెంట్రుకలు కాలలేదంట. వాళ్ళు చక్కగా ప్రకాశవంతులుగా రాసు ముందు నిలబడినప్పుడు 4 ఉన్నారు, 3 మాత్రం బయటకు వచ్చారు. ఇంకొకరు ఎవరని అడగచ్చేమో, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే కష్టాల మధ్యలో వెళ్తావో, నువ్వు ఎప్పుడైతే శోధన మధ్యలో వెళ్తావో, నువ్వు ఎప్పుడైతే హింస మార్గాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, ఎప్పుడైతే నేను నమ్మకస్తుడిగా ఉండాలనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు యథార్థపరుడుగా ఉండాలనుకుంటావో, ఎప్పుడైతే నేను దేవుని మాత్రమే నేను మహిమపరచను అనుకుంటావో, అప్పుడే దేవుని కార్యాలు నీ పట్ల చూస్తావు. దేవుణ్ణి ముఖాముఖి చూడడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను 2 సార్లు దేవుణ్ణి ముఖాముఖిగా చాలా దగ్గరగా ఆయన చూడడానికి దేవుడు కృప చూపించాడు. ఒకరోజు మేము చాలా కష్టంలో ఉన్నాం. ఆ రాత్రి కాలంలో చాలా కన్నీటితో నేను పడుకున్నాను. ఆ రోజు నా బర్త్డే, తెల్లజామున అందరూ నన్ను విష్ చేసేవారు. ఆ రోజు నాకు బట్టలు లేవు. చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు ప్రతి సంవత్సరం కూడా నాకు మంచి బట్టలు కొనేవారు. ఆ రోజు నాకు బట్టలు లేవు. మరుసటి రోజు బిర్యానీ చేసుకొని తినడానికి కూడా ఏమీ లేదన్నమాట ఇంట్లో. అలాంటి పరిస్థితుల్లో రాత్రి కాల సమయం ముందు నేను చాలా బాధతో పడుకున్నాను, కన్నీటితో ఏడుస్తున్నాను. సడన్గా నేను పడుకున్నాను, నా ఆత్మ లెగిసి నా శరీరాన్ని చూస్తూ ఉంది. అప్పుడు నేను అనుకున్నాను నేను చచ్చిపోయానేమో అనుకున్నాను. వెంటనే నా ఆత్మ పక్కన మీరు చాలా మంది చూడొచ్చు, చాలా గొప్ప దేవదూతలు అన్ని భాషలు మాట్లాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని మహిమ గదిలోకి వచ్చేసింది అనమాట. అప్పుడు దేవాతి దేవుని ఒడిలో నేను పడుకున్నాను. ఆయన ఇలా ముడుతూ ఉన్నాడు, అలా కళ్ళు తెరుచుకొని అలా మూసుకుంటూ ఆయన మహిమ కలిగిన వెలుగుని చూడలేకపోతున్నాను. అప్పుడు వెంటనే ఉదయము రైనా లెగు 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 అని వినిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే మా అమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పరలోకపు అనుభవాన్ని నేను చూడడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకొకసారి కూడా అలాగనే నా గదిలో నేను లెగిసి నా ఆత్మ యొక్క శరీరాన్ని చూస్తూ ఉంది. దేవుని యొక్క దేవదూతల సమూహాన్ని చూశాను. ఏమని బిడ్డలారా, మనం ఎప్పుడైతే కష్టాల మధ్యలో వెళ్తామో అప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైన దర్శనాన్ని మనము చూస్తాము. నువ్వు కష్టాల మధ్యలో వెళ్ళకపోతే కష్టము ఎలాంటిదని నువ్వు తెలుసుకోలేవు. మన బ్రదరు చక్కగా నిర్మల్ కుమార్ గారు ఆయన చక్కగా సాక్ష్యం తెలియపరిచాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన యొక్క రావులపాలెంలో పడిపోయాడు, అసలు ఎవరు లేరు. రాత్రికాల సమయమందు కాపాడడానికి ఆయన హాస్పిటల్ తీసుకువడానికి ఎవరు లేరు. రక్తం పోతుంది, చెవుల్లో ముక్కులో రక్తం పోతుంది, కానీ ప్రాణాన్ని కాపాడడానికి ఎవరు లేరు. అలాంటి సమయంలో కూడా కోమా స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన జీవితం ముగించదన్నారు. ఈనాడు ఆయన బ్రతికొచ్చి సాక్ష్యం చెప్తున్నాడంటే ఆయన్ని మరలా యేసు ప్రభు లాంటి పునరుత్థానాన్ని పొందిన ఒక బిడ్డగా నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని గురించి మాట్లాడాలంటే దాన్ని అనుభవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే కష్టకరమైన మార్గంలో వెళ్తామో, ఎప్పుడైతే మనకి శోధన తర్వాత శోధనలు వస్తాయో, ఎప్పుడైతే మనకి సమస్యల తర్వాత సమస్యలు వస్తాయో, అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖము ఇంకా సమాప్తమైనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో బయటకు వస్తేనే ఆ రాజు వెంటనే వీళ్ళని పొగడం ప్రారంభించాడు. ఆ రాజు నిజంగా వీళ్ళు దేవుడు నిజమైన దేవుడని
వాళ్ళు ఆశ్చర్యపోయారని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. చదువుదామా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24, 25 వచనం. నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి అమానీయమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడుము కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి 28వ వచనం చదువు నాన్న. నెబుకద్నెజరు షద్రకు మేషక్ అబేద్నెగో అని దేవుడి పూజారుడు, వీళ్ళ దేవుడు పూజారుగుడు తన దూతల్ని పంపించి ఆమేన్ వాళ్ళు తన దేవుని కాక వేరే ఏ దేవుని వాళ్ళు నమస్కరించరు. ఏ దేవుని సేవింపకయు తన దేహములను అప్పగించి ఆ రాజు ఒక ఆజ్ఞని వ్యర్థపరిచే రాజే చెప్పుకున్నాడు, బాబు నా ఆజ్ఞని వద్దన్నారు వీళ్ళు అంటే ఎంత ధైర్యం కావాలో చూడండి, ఆలోచించి చూడండి. ఒక రాజే చెప్తున్నాడు నా మాట వినట్లేదయ్యా వీళ్ళు, అవుతా వీళ్ళు చాలా గొప్ప వాళ్ళంటే ఎలాగుంటుందో చెప్పండి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఆలోచించు. కింద వచ్చి చదువుదాం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. రాజు చెప్పే మాట ఏం తెలుసా? బాబు నాకు బుద్ధి లేక ఈ బంగారంతో చేసిన విగ్రహాన్ని ఆరాధించమన్నాను, కానీ నా మాటని వీళ్ళు లక్ష్య పెట్టలేదు, నా మాటకి విలువ ఇవ్వలేదు. అయితే నేను చెప్తున్నా చూడు, ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుణ్ణి ఎవడన్నా ఏదైనా మాట్లాడితే వాడికి ముగింపు ఆ రోజే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఫస్ట్ చేశారు? రాజే చేశాడు ఫస్ట్. వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసింది రాజు, ఈయనకి భయం వచ్చేసింది అనమాట. దేవుని బిడ్డలారా, ప్రతి శోధన తర్వాత ఒక గొప్ప ఘనత దేవునికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే రాజు అందరూ ముందు చెప్పడం ప్రారంభించారో ఆ రోజు ప్రజలు విగ్రహాన్ని, బంగారుతో చేయబడిన విగ్రహాన్ని మానేసి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడు ఎవరా అనే ఒక ఆలోచనలో వీడు పడిపోయారంట. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ పని చేస్తున్నామో, ఎక్కడ జీవిస్తున్నామో, ఏ గ్రామం ఏ పట్టణమో ప్రాముఖ్యత కాదు, కానీ మనం ఎక్కడున్నామో అక్కడ దేవునికి మహిమాకరంగా మనము జీవించాలి. మనం ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ దేవుని యొక్క ప్రతినిధులుగా మనము జీవించాలి. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనము జీవములైన దేవుని తప్ప వేరే దేవుని మనం ఆరాధించమని చెప్పాలి. మూడో శోధన మనం చూద్దామా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజుకి రెండోసారి కళ వస్తుంది. ఈ కళ వచ్చింది కానీ కళ మర్చిపోయాడంట. వెంటనే ఆయన ప్రజలు అడుగుతున్నాడు, నా కళకి అర్థం ఎవరైనా చెప్తారా అన్నప్పుడు అప్పుడు ఆ ప్రజలు అన్నారంట, మన దేశంలో కళలు చెప్పాలంటే ఒకే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరు కాదు, దానియేలు అని చెప్తానే దానియేలు చాలా సంతోషంగా వచ్చాడు. ఎందుకంటే రాజు కళ వచ్చింది, పోయినసారి చెప్పాం మనకు అవార్డు వచ్చేసింది, ఈసారి ఇంకా పెద్ద అవార్డు వస్తుంది అనుకున్నాడు. ఈ మూడో శోధన ఎలాంటిదంటే రాజు దగ్గరికి వస్తేనే రాజు అంటున్నాడు, అయ్యా నిన్న ఒక కళ వచ్చింది నాకు, అయితే ఆ కళ నేను మర్చిపోయాను, ఆ కళ అర్థం నువ్వు చెప్తావా, ఆ కళ గురించి నువ్వు చెప్తావు అన్నప్పుడు ఎవరైనా ఆలోచించగలరా, ఎవరైనా వివరించగలరా? దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని తలగా చేయడానికి మనకి కొన్ని శోధనలకు వెళ్తాం, కానీ ఆ శోధనలు చూసి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నేను తలగా నియమించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించేశాడు. ఆశీర్వాదం గురించి మనం కనిపెట్టాల్సిన పనిలే. ఆ శోధన ముగిస్తేనే ఒక ఆశీర్వాదం రాబోతుంది.
ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఒక నాయకుడిగా దానియేలు ఏం చేశాడు? ఆ కళ గురించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వేరే వాళ్ళు అయితే ఊరు వదిలేసి పారిపోందరు, అయితే ఆ యొక్క కళ గురించి వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ దానియేలుకు ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయనతో ఉన్న స్నేహితులు ప్రార్థనా పరులు. ఈ యొక్క ప్రార్థనా పరులతో జీవిస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరితో జీవిస్తున్నావు? సంఘములో ఉండే విశ్వాసులతో, ప్రార్థనా పరులతో జీవిస్తున్నావా? లోకస్తులతో జీవించినట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు లాంటి సాక్షులుగా మీరు ఉండలేరు. కాబట్టి ఇంకా మనం ముందు వెళ్ళి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దానియేలుకి దేవుడు ఆ కళ విషయం తెలియపరిచాడు, దాని యొక్క అర్థాన్ని కూడా దేవుడు తెలియపరిచాడంట. వెంటనే రాజు దగ్గరికి వచ్చి, రాజు నీకు వచ్చిన కళ ఇది, దాని యొక్క అర్థము కూడా ఇది అని చెప్తానే ఈ యొక్క 3వ శోధన అయిన తర్వాత రాజు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఈ యొక్క దానియేలుని ఆ దేశం నుండి అందరి ముందు పొగడడం ప్రారంభించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ అర్థము చెప్పకపోతే నేను చంపేస్తానన్నాడు. అయితే మన దేవుడు మన ప్రాణానికి వరకు వచ్చి ఆపే దేవుడు కాదు, కానీ మన ప్రాణం తీసేంత కష్టాలు రావచ్చు, కానీ ఆ తర్వాత ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దానియేలుకు వచ్చిన ప్రతి శోధన వెనక ఒక ప్రమోషన్ దొరికింది. దానియేలు వెనక వచ్చిన ప్రతి శోధన వెనక ఒక ఆశీర్వాదాన్ని చూశాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ఈ దానియేలుని చూసిన తర్వాత నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా బంగారంని ఆరాధించమన్నారు, నేను ఆరాధించనన్నాడు. కళ యొక్క అర్థము తెలియపరచమన్నాడు, తెలియపరిచాడు. గొప్ప స్థానంలో ఎదిగాడు. ఆయన జీవితంలోనే ఆ యొక్క విగ్రహాన్ని, ఆ బంగారుతో చేయబడిన విగ్రహాన్ని ఆరాధించమన్నాడు. ఆరాధించడం మానేసి వాళ్ళు నిలబడారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఇంకా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. అయితే ఆ యొక్క ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఈసారి కళ తెలియదు, కళ అర్థము తెలియదు, కానీ దేవాతి దేవుని అడుగుతానే ఆయన తెలియపరచడం ద్వారా ఈయన గవర్నర్ అయ్యాడు. గవర్నర్ అయిన తర్వాత ఈయన ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఆ దేశంలో దేవుడు కృప చూపించాడు. ఆలోచన చూడండి, ఒక పరాయి దేశస్థుడు, ఒక శత్రు దేశస్థుడు, ఒక బానిసుడు మన దేశంలోకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. మన దేవుడు నేను తలగా నియమించాలంటే ఆయనకి నీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. మన దేవుడు నేను తలగా నియమించాలంటే నువ్వు చేయాల్సినంతా కూడా ఏం తెలుసా, నువ్వు ఆయన్ని మాత్రమే సేవించాలి. రాజు భోజనం వస్తుందని చెప్పి తినేయడం కాదు, విగ్రహాల ముందు పెట్టిన భోజనం తినలేదు. రెండోసారి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు విగ్రహాన్ని ఆరాధించలేదు. మూడోసారి కళ తెలియదు, కళ యొక్క ఆ యొక్క అర్థము తెలియదు. అయితే దేవుడు వాళ్ళకి వివరించి వాళ్ళని గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన మనల్ని తలగా ఉండాలని ఆశపడుతున్నాడు, కానీ తోకగా ఉండకూడదు. మనం ఏ కులమో ఏ గోత్రమో ఎలాంటి వాళ్ళమో అవసరం లేదు, కానీ మన దేవుడు మనల్ని పైవాడుగా ఉంచాడు. ఎందుకంటే క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు పైవాడివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరలోకానికి సిటిజన్షిప్ పొందుకున్నావు. అమెరికన్ సిటిజన్ పొందుకోవడానికి ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే పరలోక సిటిజన్ పొందుకోవడానికి చాలా సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే, యేసయ్యని రక్షకుడిగా స్వీకరించి ఆయన రక్తం ద్వారా కడగబడినట్లయితే నువ్వు పైవాడిగా నియమించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో కష్ట మార్గాలు వెళ్ళి సుఖాన్ని చూస్తున్న వ్యక్తి యోసేపు. యాకోబు ఒక చాలా ముద్దుల కుమారుడు యోసేపు. యోసేపుకి ఆనాడు మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోసేపుకి మంచి మంచి రంగులు బట్టలు ఆ యొక్క తండ్రి గారు కుట్టించారంట. ఈ తండ్రి గారు అంత మంచి బట్టలు కుట్టిస్తే ఈయన కళలు కంటూ ఉండేవాడంట యోసేపు. మన అబ్దుల్ కలాం గారు తెలియపరుస్తుంటారు, యవనస్తులైన వాళ్ళు కళలు కనండి అని. చాలామంది సినిమా యాక్టర్లని కళలు కట్టు ఉన్నారు. అది కాదు ఆయన భావం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూసినట్లయితే యోసేపుకి అనేక కళలు వచ్చాయంట. ఈ కళలు ఆయన వివరించిన ప్రతిసారి కూడా తాను చాలా చెడ్డవాడుగా తన అన్నదమ్ములు ఫీల్ అయిపోయేవారంట. మీరు జాగ్రత్తగా ఆది కాండము 37వ అధ్యాయంకి చూసినట్లయితే ఎప్పుడు కూడా యోసేపు చాలా యథార్థపరుడు అంట. తన అన్నలు ఏదైనా తప్పు చేస్తే తండ్రి దగ్గర చెప్పేసేవాడంట. తను చాలా పెద్దవాడు అవుతాడు. తండ్రి గారు తన అన్నలందరూ కూడా
ఆయనని నమస్కారం చేస్తారని చెప్తే అన్నలందరికీ కోపం వచ్చిందంట. రే, నేను నీకు పెద్దవాడిని, నేను నీ పాదాల దగ్గర పాడడం ఎలాగరా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వీడిని ఒకరోజు ఒక నీళ్ళు లేని బావిలో పడేశారు. వీడిని అలా పడేస్తే మనకు లాభం ఏముందని చెప్పి వాడిని ఐగుప్తు దేశ ప్రజలకి అమ్మివేశారు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు ఒక ప్లాన్ పెట్టుకున్నప్పుడు ఆ ప్లాన్ నెరవేర్చడానికి ఎన్నో కష్టాల్లో వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్లాన్ నెరవేర్చడానికి మనల్ని కొన్ని శోధనలకి పంపిస్తాడు. ఉదాహరణకి చెప్తాను చూడండి. ఇప్పుడు చైతన్య ఉన్నాడు అనుకోండి, చైతన్య డైరెక్ట్గా వెళ్ళిపోయి మెడికల్ ఎగ్జామ్ రాస్తే డాక్టర్ రేపైపోతే ఎవడన్నా ఆయన డాక్టర్ అయితే వెళ్తారా? వెళ్ళరు కదండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి, ఆయన ఇంటర్ ముగించాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, కాలేజీలో సీట్ సంపాదించాలి, 5 సంవత్సరాలు కోర్స్ చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి, ఆ తర్వాత డాక్టర్ అయిన తర్వాత ఆయన స్పెషలిస్ట్ చేయాలి, ఆ తర్వాత డాక్టర్ అవుతాడు. ఎవరో ఒకడు వెళ్ళేసి ఓ కొట్లో నేను డాక్టర్ అని సర్టిఫికేట్ కొనుక్కొని వస్తే డాక్టర్ అయిపోతాడా? ఈ కాలంలో చాలామంది అలాగనే ఉన్నారు. ఏంటంటే నేను ఒకే రోజుల్లో కోటీశ్వరుని అయిపోవాలి, నేను ఒకే రోజులో నేను కారులో వెళ్ళాలి, నేను ఒకే రోజులో నేను ధనవంతుని అయిపోవాలి, నేను ఒకే రోజులో సీఎం అయిపోవాలనుకుంటారు. ఎంత భయంకరం ఆలోచన చూడండి. నువ్వు కష్టపడకునే నీ చేతికి ఏది వచ్చినను అది నీకు మాయమైపోతుందనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మా తండ్రి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఎప్పుడు చెప్పే మాట ఏం తెలుసా? నువ్వు కష్టపడినట్లయితే అది నీకు చెందుతుంది.